మీ మూవీకి టీవీలో డిబేట్లు నోట్ చేశారు. ఎందుకంటారు? ఇంకా వాళ్ళ మూవీ చూడలేదు కదా. కొందరు ఉలిక్కిపడ్డారు. ఇంత నిజాన్ని ఉన్నదాన్ని చెప్తున్నప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, ఈ సినిమా బయటికి రానివ్వండి. వాళ్ళకేం కావాలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ దేశద్రోహం అని కూడా వాడారు పదం. మైండ్ లేకుండా కొందరు మాట్లాడతారు, మైక్ ఉంది కదా. తెలంగాణ స్త్రీలని వివస్త్రను చేసి బతుకమ్మ ఆడించారు. ఇది కూడా అప్పుడే జరిగింది. గడ్డం అమీన్ అని ఒకటి ఉండేవాడు రజాకార్. వాడు ఆ విధంగా చాలాసార్లు బతుకమ్మ ఆడించారు, ఒక్కసారి కాదు. లేడీస్ నగ్నంగా మార్చి బ్రిటిషర్స్ కంటే నిజాం పాలనలోనే ఇంత అకృత్యాలు జరిగాయని చెప్పొచ్చు. 100% నిజాం పాలనలోనే జరిగినాయి. ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఇప్పుడు గతించి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీని ఎవరి దగ్గరైనా కలవడం, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. ఆవిడ పెద్ద ఆవిడ సారీ ఇక్కడ లేదు, ఇక్కడ మొత్తం ఆవిడ కసి. రజాకార్లే మెచ్యూర్ అవ్వలేదు, ఏం చేయలేదు. వాడు కసి ఆగదు ఆడుతున్నా. కూతురు వచ్చేస్తాయి. హలో యస్, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. మనకి స్వాతంత్రం వచ్చింది, భారతదేశం అంతా స్వాతంత్రం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అప్పట్లో హైదరాబాద్ మాత్రం 1.5 year వెయిట్ చేయాల్సి వచ్చింది స్వాతంత్రాన్ని స్వాగతించడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి. రజాకార్ మూవీ రిలీజ్ అవబోతుంది. యాటా సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారి మూవీలో ఇవన్నీ మనం కారణాలు ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేకపోయింది 1.5 year వరకు అన్న చూడబోతున్నామా, ఇంకేం చూడబోతున్నాం, వారిని అడిగి డైరెక్ట్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకు ఒక ప్రివిలేజ్ అనమాట. మీరు అంత సీనియర్ డైరెక్టర్, మీరు టెలివిజన్లో మీరు అంటే తెలియని వాళ్ళు లేరు. మీరు ఎన్నో సీరియల్స్ డైరెక్ట్ చేశారు. ఐ హోప్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను సర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దిస్ ఈజ్ యువర్ డెబ్యూ ఇన్ టు ఫీచర్ ఫిల్మ్స్. దట్స్ గ్రేట్ అండి. మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఇక్కడికి వచ్చి ఉంటారు. ఐ నో దట్. మీలాగే చాలామంది డైరెక్టర్స్ టెలివిజన్ వచ్చిన వాళ్ళు మంచి మంచి ప్లేసెస్లో ఉన్నారు. ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం వారి గురించి మాట్లాడుకోబోతుంది. అండ్ అలాగే మీరు తీసుకొచ్చిన కాన్సెప్ట్, ఫస్ట్ కాన్సెప్ట్ మీ ఫీచర్ ఫిలింకి కూడా చాలా చర్చలకి కారణమైంది, ప్రశంసలకు కూడా కారణమైంది. ఇప్పటిదాకా సినిమా రాలేదు, జస్ట్ టీజర్ అండ్ ట్రైలర్తోనే అంత టాక్ క్రియేట్ చేసింది. అంత పవర్ ఉన్న టాపిక్లా మాకు అనిపించింది. సరే, ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ అనుకోబోతున్నారు మీరు? ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు, సీజీలు అవుతున్నాయి. మేబీ ఫిబ్రవరిలో రావచ్చు. ఓకే సార్, ఏదైనా మూవీ రిలీజ్ అవ్వబోతుంది అంటే రిలీజ్ అయ్యాక మ్యాక్సిమం చర్చలు జరుగుతాయి దాని మీద. కానీ మీ మూవీకి టీవీలో డిబేట్లు నోట్ చేశారు. ఎందుకంటారు? ఆ స్టోరీ వల్ల అంటారా? స్టోరీ వల్లనే, నిజం చెప్పడం వల్ల. ఒక మాట చెప్పాలంటే, ఇంకా వాళ్ళ మూవీ చూడలేదు కదా. నిజం టీజర్లోనే నిజాలు తెలిసినాయి కాబట్టి, నిజాన్ని నిర్భయంగా చెప్పాం కాబట్టి కొందరు ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడడం వల్ల డిబేట్స్, అంటే ఒక తెలుగు టీజర్కి నేషనల్ వైడ్ డిబేట్స్ జరిగింది ఫస్ట్ టైం. అమేజింగ్. సో అదే చెప్తున్నాను, నిజం. ఎందుకంటే ఎంతసేపు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో దానికి అనుకూలంగా ఉండడం, తగ్గి ఉండడం, ఒగ్గి ఉండడం, అదే చేస్తారు. కానీ నిజాన్ని నిర్భయంగా చెప్పాలంటే కొంచెం ధైర్యం కావాలి. సార్, మీరు చెప్పారు నిజాన్నే చెప్తున్నాము, ఏ పార్టీకి సపోర్ట్గానో ఏ పార్టీకి వ్యతిరేకంగానో ఈ సినిమా తీయట్లేదని. ఇంత నిజాన్ని ఉన్నదాన్ని చెప్తున్నప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ చేశారు, ఈ సినిమా బయటికి రానివ్వను. ఎందుకు చేస్తుంటారు సార్? అంటే కేటీఆర్ గారైనా, ఇంకో రాజకీయ పార్టీ అయినా, ఇంకో రాజకీయ పార్టీ అయినా, వాళ్ళకేం కావాలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూని ఆలోచిస్తారు. అది రాజకీయం తప్ప వ్యక్తిగతం అని నేను అనుకోవట్లేదు. ఎందుకు వ్యక్తిగతం అనుకోవట్లేదంటే, ఇదే కేటీఆర్ గారు ఒకసారి జర్నలిస్ట్ మీటింగ్ జరిగినప్పుడు జర్నలిస్టులు అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, మీ జర్నలిస్టులు చాలా గొప్పోళ్ళు ఉన్నారు. ఉదాహరణకి షోయబుల్లా ఖాన్ అనే ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు, వార్తలు రాసినందుకు ఆయన్ని చప్పల్ బజార్లో చంపేశారు. అంత గొప్ప జర్నలిస్టులు ఉన్నారు అని చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే, అదే కేటీఆర్ గారు, నేను మా తాత చెప్పిన మాటల ధైర్యంతో పెరిగాను నేను. ఆయన పేరు మర్చిపోయే తాత. మా తాత రజాకార్లకు, నిజాం వ్యవస్థకు
వ్యతిరేకంగా పోరాటం చేసినవాడు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ పేరు వచ్చింది, అతనికి డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోనే మేము పెరిగాము, మొన్నదాకా వచ్చాయి అతని డబ్బులు అని చెప్పేశాడు. సో కేటీఆర్ గారికి ఈ వ్యవస్థ మీద చాలా క్లియర్గా ఉంది. అయితే ఏంటంటే ఈ ముస్లిం మైనారిటీలు ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ కాబట్టి అతను రాజకీయ కోణంలో అనుంటారు తప్ప వ్యక్తిగతంగా అనుండరు అనేది నేను అనుకుంటున్నాను. సార్ అంటే ఇప్పుడు జరిగింది నిజమే కాబట్టి చూపిస్తున్నారు కాబట్టి ఇలాంటి అరాచకమే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఆ అరాచకాలే ఒకవేళ వాళ్ళ పట్ల జరుగుంటే వాళ్ళు ఇంత భయపడతారా సార్ ఒక మూవీ తీసి బయటకు వదలడానికి? ఇక్కడ సమస్య అదే, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించడం వలన ఈ ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు నిజాం వ్యవస్థలో నిజంగా చెప్పాలంటే ఈ రోజు వరకు ఎంఐఎం వాళ్ళు ఎవరు మాట్లాడాల. అసలు రజాకార వ్యవస్థ పుట్టింది కాసిం రజ్వీ ఎవరు? ఎంఐఎం ప్రెసిడెంట్, సెకండ్ ప్రెసిడెంట్. బహదూర్ యార్జంగ్ తర్వాత అతని నుంచి వచ్చిన అతను కాసిం రజ్వీ. ఎంఐఎం వాళ్ళు ఏమనలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజకీయంగా ఆలోచించే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ లబ్ధి కోసం నిజంగా అంటే ఈ మాటలు మాట్లాడితే మనం ఎవరినో ఆకర్షించవచ్చు, ఈ మాటలు మాట్లాడితే మనం ఏదో ఓట్ బ్యాంక్ గ్యాదర్ చేయొచ్చు అనుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు. మామూలు ముస్లిమ్స్, నాకు ముస్లిం ఫ్రెండ్స్, నాకు సాక్షిలో ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. 25 years బ్యాక్ నేను జర్నలిస్ట్ చేసినప్పుడు నాతో పాటు కలిసి చేసిన అతను టీజర్ చూసి నాకు ఫోన్ చేసి చాలా బాగా తీసినాం అన్న, పర్ఫెక్ట్గా ఉంది అని నాతో మాట్లాడడం స్టార్ట్ చేసి కాఫీ తాగడానికి కలుద్దామన్నా, నేను సాక్షికి ఇక్కడే వచ్చాను, సాక్షిలో జాయిన్ అయ్యాను, ఇక్కడే ఉంటున్నాను నేను అని ఫోన్ చేశాడు. సో కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటి, వీళ్ళందరూ నేను ఒకటే అంటాను, ముస్లిమ్స్ని మేము వెనకేసుకొస్తున్నాం, ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తున్నాం, ముస్లిమ్స్కి బాగు చేస్తున్నాం, మాది ముస్లిమ్స్ కోసమే పుట్టిన పార్టీ అని అన్నారు కదా. కాంగ్రెస్తో పాటు సొంత పోరాటంతో పాటు పుట్టిన పార్టీలే కదా ఇవి. మరి ఎందుకు పాత బస్తీ ఈ రోజుకి అంత గలీజ్గా, అంత నీచంగా, అంత డెవలప్మెంట్ లేకుండా, అంత ఎడ్యుకేషన్ లేకుండా ఉంది? ఏం చేశారు మీరు? వీళ్ళు ఎవరు ఏమీ చెయ్యరు, కానీ ఇలాంటి ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళే ఇలాంటివి చేస్తారు. మామూలు జనం ఏం చేయరు, మామూలు జనం అందరూ హాయ్ బాయ్ అని కలిసే ఉంటారు. కేవలం రాజకీయ నాయకులు అవి చేస్తారు. అది బట్ రేవంత్ రెడ్డి గారు ఇన్ ఆపోజిట్ సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన నిజాం నిరంకుశ పాలన ఏ విధంగా ఉండింది అనేది ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి మేబీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే అతను ఎప్పటి వరకు ఈ నిజాం పాలన ఇలా జరిగింది, అదే నిజాయితీగా తీశారు అనుకున్నంత వరకు నో డౌట్ రేవంత్ రెడ్డి గారు కాదు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు? కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ రోజు ఉన్న పార్టీ ఏంటి? ఇక్కడ ఉన్న నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఫైట్ చేసి వార్ చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారం ఆధ్వర్యంలోనే కదా. కాబట్టి సపోర్ట్ చేయాల్సిందే. అయితే లోకల్ ముస్లిం పార్టీస్కి ఏమైనా తగ్గి మళ్ళీ మాటలో మార్పు వస్తే చెప్పలేము, దాన్ని మనం వ్యతిరేకించకూడదు. బట్ నేను అనుకోవడం ఆయన మాట్లాడిన మాటలను బట్టి, ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు బట్టి రేవంత్ గారు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయాలి హిస్టరీని. సార్ అలాగే కేసులు వేస్తామని కూడా బెదిరించారు, దేశద్రోహం అని కూడా వాడారు పదం. ఇక్కడ సమస్య ఏంటంటే మా అస్తిత్వం కోసం పోరాటం జరిగింది, మా మనుగడ కోసం పోరాటం జరిగింది, బ్రతుకు తెరువు కోసం పోరాటం జరిగింది. అది ఎలా జరిగిందో హిస్టరీ చూపించే ప్రయత్నం మేము చేస్తాం. దాన్ని దేశద్రోహం అంటే ఇప్పుడు సోషల్ లెసన్స్ అన్నీ రాస్తున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, చదువు చెప్తున్న వాళ్ళు, విద్యా వ్యవస్థ ఎంతమంది మీద మీరు దేశద్రోహం కేసేస్తారు? 8వ తరగతి ఉపవాచకంలో నిజాం నిరంకుశ పాలన మీద లెసన్ ఉంది. సో ఇప్పుడు ఎవరి మీద దేశద్రోహం కేసు వేయాలి మీరు? గవర్నమెంట్ మీద. కాబట్టి ఏంటంటే మైండ్ లేకుండా కొందరు మాట్లాడతారు, మైక్ ఉంది కదా అని, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే ఒక అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని బయట చూపిస్తే వాళ్ళ మీద దేశద్రోహం కేసు అంటారేంటి? అన్యాయం ఎందుకు జరిగిందో చూడండి, అలాంటి అన్యాయం మళ్ళీ జరగకుండా చూసుకోండి. ఏ విధంగా వాళ్ళు దేశద్రోహం అని వర్డ్ యూస్ చేస్తున్నారు? అంటే వీళ్ళు మత ఘర్షణలు క్రియేట్ చేస్తున్నారు అంటారు. మత ఘర్షణలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఉదాహరణకి సినిమా పుట్టిన దగ్గర నుంచి విలన్ అనగానే ఒక తెలంగాణ స్లాంగ్ పెట్టి ఇలా మాట్లాడారు. సో తెలంగాణ వాళ్ళందరూ విలననా? ఒక రాయలసీమ రౌడీని పెట్టి ఒక రౌడీజం చూపించారు. రాయలసీమ వాళ్ళందరూ విలన్సనా? ఇంత పెద్ద బొట్టు పెట్టేసి విలన్ దిగుతుంటాడు, హిందువులందరూ విలన్సనా? ఇన్ని రోజులు రాని నీకు దేశద్రోహం కేసు నిజం చెప్తే ఎందుకు వస్తుంది? ఎక్కడున్నా నువ్వు? నీలాంటి వాళ్ళు నాయకులు అవ్వడం వల్లనే మామూలు జనాలు పాత బస్తీ ఎదగట్లే.
నీలాంటి వాళ్ళు పక్క జరిగితే పాత బస్తీ డెవలప్ అవుతుంది. వాళ్ళకి నేను అది చెప్పదలుచుకున్నాను. అలాంటి దేశద్రోహం కేసులు వేస్తే భరించడానికి తెగించడానికి ఈజీగా ఉన్నాయి. ఎందుకంటే నేను జర్నలిస్ట్ని, పెన్ను పెట్టుకొని బయటకు వచ్చిన వాడిని. ఆ ధైర్యం నాకుంది, భయపడాల్సిన అవసరం లేదు. సార్, ప్రాంతం మనదే, ఇప్పుడు ప్రాంతం మనదే, జనాలు మన వాళ్ళే. బట్ ఇన్నేళ్ళైనా మీలా చెప్పబోతున్న స్టోరీని అలా ఎందుకు ఇంతవరకు చూపించలేకపోయారంటారు? అంటే పరిస్థితుల కారణంగానే. ఎందుకంటే ఇక్కడ మామూలుగా సోషల్గా తీసుకుంటే అందరూ లౌకికవాదులు ఎక్కువ. తర్వాత ఏదైనా ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఒక పార్టీని కంపల్సరీ మోసుకుంటూ వస్తుంటుంది. ఎందుకు వస్తుంటుందో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకు ఓట్ బ్యాంక్ కావాలి, ఏదో అవసరం కావాలి. సో ఇక్కడ కూడా సినిమా చేసే అతను కూడా, సినిమా డైరెక్టర్ ఎలా అనుకుంటాడు అంటే అందరూ నా వాళ్ళే అనుకుంటాడు. కాబట్టి ఏంటి, అనవసరంగా వీళ్ళు బ్యాడ్ అవుతానేమో, వీళ్ళకి బ్యాడ్ అవుతానేమో, వీళ్ళకి బ్యాడ్ అవుతానేమో అనుకొని చాలా వరకు ఎందుకులే ఆ కాంట్రవర్సీ, ఎందుకులే ఈ ప్రాబ్లం అనుకుంటారు. నేనేమనుకున్నానంటే ఇది కాంట్రవర్సీ కాదు, నిజం. నిజం నిర్భయంగా చెప్పేటప్పుడు అర్థం చేసుకొని వాళ్ళు కాంట్రవర్సీ చేస్తారు. రాజకీయాలు చేద్దాం అనుకున్న వాళ్ళు కాంట్రవర్సీ చేస్తారు. ఆ 2%, 1% పీపుల్ కోసం మనం ఎందుకు భయపడాలి? అందుకని అప్పుడు మన ప్రొఫెషన్లో మనం కరెక్ట్ చెప్పినట్లయితే వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఆ విధంగా ఆలోచించాను అనుకుంటున్నాను. సార్, పొలిటికల్గా మీరు చెప్పింది, మీ ఆలోచన చాలా చక్కగా ఉంది. బట్ సినిమా ఫీల్డ్లో తీసుకుని, ఇండస్ట్రీలో తీసుకుంటే నా ఫస్ట్ ఫిలిమే ఇలా చెప్పేసాను అనుకో, నా నెక్స్ట్ ఫిలింకి దాని ఇంపాక్ట్ పడుతుందా, లేకపోతే సెకండ్ ఫిలిమ్స్కి ఏ జోనర్ చూస్ చేసుకోవాలన్న ప్రెషర్ ఏమన్నా నా మీద ఉంటుందా అన్నది ఆలోచించారా? అప్పుడు ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచిస్తున్నా. అంటే ఒకటి, ఎవ్వరు ఎక్కడితో ఆగరు. ఇప్పుడు మణిరత్నం గారు ఉన్నారు, రకరకాల సినిమాలు చేశారు. రోజా సినిమా చేసినప్పుడు ఒక రకమైన గొడవలు అయినాయి, బొంబాయి చేసినప్పుడు ఒక రకంగా గొడవలు అయినాయి. మళ్ళీ ఆయనే లవ్ స్టోరీ చేశారు, ఆయనే ఒక పొన్నియిన్ సెల్వన్ లాంటి ఒక పీరియాడిక్ మూవీ చేశారు, హిస్టారికల్ మూవీ చేశారు. సో అవకాశాలు వస్తాయి. అయితే ఏంటంటే కొందరు భయపడే మాట వాస్తవం, కొందరు రిసీవ్ చేసుకోవాలంటే ఇప్పుడు అంతెందుకు నేనే ఉన్నాను. నా టీజర్ రిలీజ్ అవ్వగానే దాదాపు ఇండస్ట్రీలో ఉన్న అందరూ అప్రిషియేట్ చేశారు, కానీ ఎవరు కెమెరా ముందుకు రాలేకపోయారు. అందరూ అప్రిషియేట్ చేశారు. ఏది ఒక టెక్నికల్గా టీజర్ చాలా బాగుంది, చాలా బాగా తీశారు, మంచి షార్ట్స్ ఉన్నాయి, మంచి ఎమోషన్ ఉంది, అన్నీ బాగున్నాయి. అసలు వాళ్ళ ఫోన్లో వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలే. పెద్దవాళ్ళు ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం, మనం కలుద్దాం అనడం, గెట్ టుగెదర్ ఏర్పాటు చేద్దాం అనడం, ఒకసారి లంచ్ కలుస్తాం, కాఫీ కలుస్తాం. కానీ ఎవరు బయటికి రావడానికి భయపడ్డారు. ఎందుకు అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు. ఇప్పుడు ఎవరో వ్యతిరేకిస్తారు, అనవసరంగా నేను సపోర్ట్ చేస్తున్న వల్ల ఆ వ్యతిరేకించడం వల్ల నన్ను కూడా వ్యతిరేకిస్తారేమో ఎందుకు అనుకోవడం. అంతే తప్ప వాళ్ళ మనసుకు తెలుసు ఇది కరెక్ట్ అని. ఆ విధంగా నాకు ఏదన్నా వస్తే రావచ్చు అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఒకటేంటంటే సినిమాగా చూసినప్పుడు, సినిమా చరిత్ర తెలిసిన వాళ్ళు చూసినప్పుడు ఇవన్నీ ఉండవు, అన్నీ పోతాయి. అప్పటి వరకే, అసలు సినిమా వచ్చేంత వరకే. సినిమా వచ్చినాక మొత్తం మారిపోద్ది. అంతే. అమేజింగ్ సార్. పీరియాడిక్ ఫిలిం హ్యాండిల్ చేయడమే చాలా టఫ్ అని చెప్పొచ్చు. పీరియాడిక్లో ఫ్రీడమ్ ఫైట్ గురించి చెప్పడం ఇంకా కత్తి మీద సాములాగా అని చెప్పచ్చు. మీరు హ్యాండిల్ చేసినప్పుడు వచ్చిన టఫ్ సిచ్యువేషన్స్ చెప్పండి సార్. అంటే నాకు ఆ ప్రాబ్లం లేదు, నాకు అది ఇష్టం. నాకు ఏదైనా లైఫ్లో ఇది రాదు, ఇది కాదు అనే పదాలు నచ్చవు. చేయాలి, అటెంప్ట్ చేయాలి. ఈవెన్ ఈ విషయం నా ప్రొఫెషన్ విషయానికి వచ్చినా కూడా రెగ్యులర్ ప్రాజెక్ట్స్ నేను చేయలేను. ఈవెన్ నేను టీవీ చేసినా కూడా నా ఫస్ట్ ప్రాజెక్టు సోషియో ఫ్యాంటసీ. అప్పటికి అసలు ఈ విఎఫ్ఎక్స్ అనేది రాలేదు. అవిడ్ అనేది కూడా మన హైదరాబాద్లో ఓన్లీ 4 ఉండేది అప్పట్లో. ఈనాడులో ఉండేది, ప్రసాద్స్లో ఉండేది, జెమినీలో ఉండేది, మా ఆర్కేలో ఉండేది, రాఘవేంద్ర 4 ఉండేది అవిడ్స్. కొత్తలో అవిడ్లో ఓన్లీ 2 లేయర్స్ ఉండేది, ఓన్లీ ప్లగిన్ అని ఉండేది, సఫైర్ ఉండేది. దాంతో మేము ఇప్పుడు గ్రాఫిక్స్ ఎలా చేస్తున్నాం అలా చేసేవారు. నా ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు స్లో మోషన్ అంటాం మనం. స్లో మోషన్ ఇప్పుడు వేస్తే జస్ట్ ఇలా చేస్తాం, కొట్టేస్తాం, రెండర్ అయిపోతే అలా వచ్చేస్తుంది. అప్పుడు ఒక స్లో మోషన్ ఎఫెక్ట్ వేస్తే 1 hour ఇంటికి వెళ్ళి రావచ్చు హాయిగా, అది రెండర్ అయి రావడానికి. సో అప్పుడు నేను అవిడ్ చేసిన తర్వాత 1 year తర్వాత మా డైరెక్టర్స్ అసోసియేషన్లో మీటింగ్ పెట్టి మురారి సినిమా వచ్చింది, కృష్ణవంశీ గారు ఫస్ట్ టైం అవిడ్ వాడారు,
ఎడిటింగ్ ఇలా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, మీరు అందరు నేర్చుకోండి అని క్లాసులు చెప్తాను. అప్పుడు నేను చేస్తున్నా. సో అలా నాకు వచ్చిన ప్రతి ప్రాజెక్టు కూడా ఇలాంటిదే. రెగ్యులర్ ప్రాజెక్ట్ నాకు చేయను నేను. ఆ తర్వాత కె విశ్వనాథ్ గారిని డైరెక్ట్ చేసి, కె విశ్వనాథ్ గారిని కూచిపూడి బ్యాలే చేయించి ప్రతి ఎపిసోడ్కి ఆయనతో డ్యాన్స్ చేయించాను నేను. అదొక తర్వాత ఒక స్వర్ణ ఖడ్గం అని మళ్ళీ ఒక పీరియాడిక్ సబ్జెక్టు, ఫోక్లోర్ ఫ్యాంటసీ, అది దానికి 7 crores పెట్టి సెట్స్ చేశాం మేము దానికి. అలా నేను ప్రతిదీ ఆ విధంగానే తీసుకున్నాను కాబట్టి ఇది నాకు పెద్దగా ఛాలెంజింగ్ ఏం అనిపించలేదు. అయితే ఏంటంటే లొకేషన్కి వచ్చినాక ఏదేమైనా ప్రొడ్యూసర్గా కొత్త, ప్రొడక్షన్ హౌస్గా కొత్త, ఇలాంటప్పుడు ఏంటంటే ఒక బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్ మారిపోతున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే డైలీ మినిమం 200 members జూనియర్స్, తర్వాత ఈ సెట్ 10 రోజులు వేస్తే ఇది మార్చేసి ఇంకొక సెట్ ఓ 6 monthsలో చేద్దాం అనుకున్నది 1.5 years చేయాల్సి వచ్చింది సెట్ చేయడం కోసం. తర్వాత గుర్రాలు అని ఇలాంటి గుర్రాలు, ఒక గుర్రం మనుషులే వినరు, గుర్రాలు ఏమిటి మాట, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి తప్ప వర్క్ పరంగా నాకు ఇష్టం కాబట్టి చాలా హ్యాపీగా చేశాను. మిగతా వాళ్ళు ఎవరు చేసినా ఓ సంవత్సరం టైం తీసుకుంటే నేను 6 monthsలో చేయగలను. ఈ ప్రాజెక్ట్ చేశాను. అది సార్, దీనికి మూవీతో పాటు రెడీగా ఆథెంటిక్ ఇన్ఫో చేతిలో పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయో తెలియదు. అండ్ రీసెర్చ్ వర్క్ కూడా నార్మల్ మూవీ చేసేదానికి 10 times మోర్ చేసి ఉండాలి. మీరు ఒక్కసారి మీ సోర్స్, ఆథెంటిక్ సోర్స్ ఏంటి సార్ ఈ మూవీ బిల్డ్ చేయడానికి? ఒకసారి దాని గురించి చెప్తారా? నాకేమైందంటే ఎప్పుడైతే ఈ సినిమా చేద్దాం అనుకున్నామో కథ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాల. ఫస్ట్ రజాకార్ వ్యవస్థ నుంచి తీసుకున్న, రజాకార్ వ్యవస్థ వచ్చింది నిజాం పాలనలో. నిజాం పాలన ఉన్నది 224 years. సో రజాకార్ వ్యవస్థ ఉన్నది లాస్ట్ నిజామే, కానీ ఫ్రీడమ్కి ముందే స్టార్ట్ అయ్యేవాళ్ళ. సో దీన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. ఓకే, దానికోసం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, రజాకార్ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, సో అండ్ సో పార్టీ, ఎంఐఎం పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఆ తర్వాత రజాకార్ వ్యవస్థ వస్తుంది. ఇలాంటి దగ్గర కొంచెం ఇబ్బంది అయ్యింది. కానీ దేశానికి స్వతంత్రం వచ్చింది, మనకు రాలేదు అనే ఆలోచనలోకి వెళ్తే ఈజీ అయిపోయింది. ఓకే, దేశానికి స్వతంత్రం వచ్చింది, మనకు రాలేదు అనే దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కరెక్ట్గా ఓకే ఇదే కథ, ఇందులో నుంచి వెళ్ళొచ్చు అన్న తర్వాత దీనికి సంబంధించి చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే నాకు స్వతహాగా నేను జర్నలిస్ట్ అయి ఉండడం వల్ల నేను ముందు ఇలాంటి చదివి ఉన్నాను నేను. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రజెంట్ చేయాలనేది తెలుసుకుంటే చాలు. సబ్జెక్టు దాదాపుగా తెలుసు నాకు. ఇప్పుడు నేను ప్రజెంట్ చేయాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం సెలెక్ట్ చేసుకోగలిగితే చాలు. తర్వాత ఏంటంటే కొంచెం అథెంటిక్ బుక్స్ చూడాలి. ఎందుకంటే చాలామంది రాస్తారు, ఊహలు రాస్తారు, కానీ దీనికి అథెంటిక్ ఉన్నాయి. ఇది కొన్ని గవర్నమెంటే ఉన్నాయి. అందుకైతే మన లైబ్రరీస్ కాపాడలేకపోయినాయి. కానీ మీకు లండన్ లైబ్రరీ అట్లాంటి దగ్గర ఇంకెక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక పెద్ద ఆయన దగ్గర ఒక బుక్ దొరకడం అలాంటివి కొన్ని ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్లో ఈ నిజాం వ్యవస్థ ఉన్నప్పుడే ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్న లాయక్ అలీ బుక్, తర్వాత సర్దార్ పటేల్ దగ్గర ఉన్న మెనన్ గారి బుక్, మహాత్మా గాంధీ మనవడు రాసిన సర్దార్ పటేల్ బయోగ్రఫీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. అందులో చాలా మ్యాటర్ ఉంటుంది. తర్వాత ఈ నిజాం వ్యవస్థ పోయి రజాకార్ వ్యవస్థలో స్వతంత్రం ఎలా వచ్చింది అంతా కూడా గవర్నమెంట్ అథెంటిక్ బుక్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఓకే, అవి పబ్లిక్ అవైలబుల్ ఉన్నాయి. అందుకని కొంచెం వెతుక్కోవాలి. తర్వాత ప్రజాశక్తి లైబ్రరీలో, విశాలాంధ్ర లైబ్రరీలో వాళ్ళ దగ్గర ఉన్నాయి. తర్వాత ఈ అప్పుడు సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ప్రజాకవులు వీళ్ళు రాసిన బుక్స్ నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను దాదాపు 96 నుంచి 2015 వరకు ప్రజాశక్తి మెంబర్ని, పబ్లికేషన్ మెంబర్ని. సో ప్రజాశక్తి బుక్ హౌస్కి ఒక బుక్ వచ్చిందంటే నాకు పోస్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి నా దగ్గర చాలా మెటీరియల్ ఇంకా నాకు కొన్ని మిస్ అయినవి ఉన్నాయి. మీలాంటి వాళ్ళకి ఎవరికో చదువు అని ఇచ్చి మళ్ళీ తీసుకోలేకపోవడం, బిజీగా ఉండి అట్లా కొన్ని మిస్. ఆ విధంగా చాలా బుక్స్ రిఫర్ చేశాను. నా అసిస్టెంట్స్ని పెట్టుకొని అరే మనం ఈ థ్రెడ్లో ఉన్నాం కదా, ఈ థ్రెడ్లో ఈ బుక్లో ఏం పాయింట్ వస్తుందో చూడు, ఈ బుక్లో ఏం పాయింట్ ఎందుకంటే నేను ఒక్కరిని చదవడం కష్టం. నాకు రూట్ దొరికింది కాబట్టి మన రూట్కు సింక్ అయ్యేటట్టు ఈ బుక్లో ఏమైనా వచ్చిందో ఈ బుక్లో మీరు మార్క్ చేసి నాకు చెప్పండి. సో వాళ్ళు మార్క్ చేసి పెడితే నేను అది మాత్రమే చదవడం. సో దాని నుంచి ఇంకేదైనా కావాలంటే లీడ్కి వెళ్ళాలంటే అటు వెళ్ళడం అంతే. అప్పుడు నాకు ఈజీ అయ్యింది. లేదా నేను అన్ని బుక్స్ చదవాలంటే
నెక్స్ట్ జన్మలో కానీ సినిమా చేయలేను. అది జరుగుతుంది. బట్ టూ మచ్ నాలెడ్జ్ ఉండడం కూడా ఒక దాని మీద గ్రేట్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అంటారు కదా సార్. వాళ్ళు మీకు ఇక్కడ వరకు అని రాసి ఇచ్చినా కూడా అండ్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. చాలా డేంజర్. ఏ మనిషికైనా డేంజర్ ఏంటంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండడం. ఏ మనిషికైనా ఎక్కువ నాలెడ్జ్ అసలు ఉండొద్దు. నాకు నాలెడ్జ్ లేదు, ఓకే, నాకు ఏం కావాలో అది తెలుసుకోవడం ఉంది. దీని మీద విషయ పరిజ్ఞానం ఉంది. విషయ పరిజ్ఞానం వేరు, టోటల్ నాలెడ్జ్ వేరు. నాకు ఇక్కడ ఏం కావాలి, ఈ నిజాం పరిపాలనలో రజాకారులు ఏం చేశారు, చేసింది ఎప్పుడు ఎక్కువ చేశారు. ఇంతకుముందు చెప్పా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ విముక్తి జరిగేంతవరకు బిట్వీన్ ఇక్కడ ఏం జరిగింది, దీనికి ఏమైనా వెనక ముందు లీడ్స్ ఉన్నాయా, ఇది అనుకున్నప్పుడు నాకు ఈ నాలెడ్జ్ అంతా ఉన్న వేస్ట్. ఎంత చాలా నాలెడ్జ్ ఉంటుంది. నిజాం 224 years నిజాం వ్యవస్థ ఉంటే ఫస్ట్ కమరుద్దీన్ ఖాన్ నుంచి నేను తీసుకోవాలనుకుంటే నాకు చాలా ఉంది. నేను 10 సిరీస్లు చేస్తాను వరుసగా, అది వేరు. ఎక్కడైతే నేను ఆగిపోయి ఉన్నానో నేను దీనికి సంబంధించి తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మనకు వస్తున్న కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. మీరు కామెంట్ చూస్తే కమ్యూనిస్టులు ఒక రకంగా మాట్లాడతారు, కాంగ్రెస్ ఒక రకంగా మాట్లాడుతుంది, ఆర్య సమాజ్ ఒక రకంగా మాట్లాడుతుంది, హిందుత్వవాదులు ఒక రకంగా మాట్లాడతారు, లౌకికవాదులు ఒక రకంగా మాట్లాడతారు. ఇలాంటివి ఉంటాయి. ఎవరేం మాట్లాడినా ఈ అథెంటిక్ బుక్స్లో నిజమేంటి, జరిగిందేంటి, అసలు జరిగిందేంటి. ఇక్కడ విషయం ఏంటంటమ్మా, ఎవరైనా ఇది ఉంది అని చెప్పారు తప్ప ఇన్ని రకాలుగా లేదని చెప్పలే. మీరు ఎవరు మాట్లాడినా, సో అండ్ సో పార్టీ మాట్లాడినా, సో అండ్ సో పార్టీ మాట్లాడినా, సో అండ్ సో వ్యక్తులు మాట్లాడినా, సో అండ్ సో మతం మాట్లాడినా ఇది ఉంది అని చెప్పారు. దీనికి పేరు మార్చారు, లేకపోతే ఇప్పుడు ఎందుకు లేండి ఆ విషయాలని చెప్పారు, అయిపోయింది ఇప్పుడు ఎందుకు లేండి అని చెప్పారు తప్ప వీళ్ళెవ్వరూ కూడా ఇది లేదు అని చెప్పలే. సో నేను కరెక్టే, మనం టేకప్ చేసింది కరెక్టే. నేను ముందే చెప్తున్నాను భయ్, నువ్వు దాని పేరు మార్చావు, నువ్వు ఆలోచన మార్చావు. విముక్తి కోసం జరిగిన పోరాటం ఈ గడ్డ మీద ఉంది, అదే చూపిస్తున్నాను నేను. సో కాబట్టి ఏంటంటే ఎంత పరిజ్ఞానం ఉన్నా మనకేం కావాలో అది తీసుకోగల కెపాసిటీ ఉంటే, సినిమా కూడా అంతే కదమ్మా. ఒక కథ చేస్తుంటాం, ఒక కథ చేస్తుంటే 4 రైటర్లను కూర్చుంటాం, డైరెక్టర్ కావాల్సింది మెయిన్ అదే. ఒక 10 మంది టీంని పెట్టుకుంటాం అనుకుంటే 10 మంది మైండ్ 10 రకాలుగా వెళ్తూ ఉంటుంది. మనకేం కావాలో రాబట్టుకోవడమే డైరెక్టర్. మీ ఆలోచన ఉంటుంది. మీ ఆలోచనలో ఇప్పుడు ఉదాహరణకి మా కాంపౌండ్ బాహుబలి చేసింది, బాహుబలి రిలీజ్ అయింది, 15-16 దేశాల్లో బాగా నడుస్తుంది. మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, బయటకు వచ్చింది లేదో, ఒక కంట్రీలో పేరు మర్చిపోయాను, సుబ్బరాజ్ ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. సుబ్బరాజ్ ట్రాక్ నచ్చింది, అక్కడికి మా వాళ్ళు ఒక 15 days సుబ్బరాజ్ని అక్కడికి పంపించి అక్కడ ప్రమోషన్కి వాడుకోవాల్సి వచ్చింది. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ మాకు సుబ్బరాజ్ గారు కావాలని అడిగారు, ప్రభాస్ అన్నని వీళ్ళెవరిని అడగల. సో వాళ్ళకి అది నచ్చింది. అట్లా మన కథ చేసేటప్పుడు కూడా మన టీంలోనే 10 మంది 10 రకాలుగా వెళ్తారు. బట్ మనం వేసే రూట్ ఏంటి, ఈ రూట్లో మనం వెళ్ళాలి అనే జడ్జిమెంట్ డైరెక్టర్కి ఉండాల్సిందే. అది ఈ సబ్జెక్ట్ కదా, ఏ సబ్జెక్ట్ చేసుకున్నా అప్పుడు ఒకే వెళ్తుంది. లేనప్పుడు ప్రతిదీ నచ్చుతుంటుంది. హోటల్కి వెళ్తే అన్నీ నచ్చుతాయి, అన్నీ తింటే అయిపోతాం. మనకి ఏం తినాలో అది తినాలి, ఇది అంతే. సార్, అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అందులో కొన్ని బాగా అందరిని కలిసివేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి వారి పాలనలో. అంటే ఫ్రీడమ్ ఫైట్ జరుగుతున్నప్పుడు 1947 తర్వాత, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది కూడా అప్పుడే జరిగింది అనుకుంటున్నాను. తెలంగాణ స్త్రీలని వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించడం, ఇది కూడా అప్పుడే జరిగింది సార్. 1947 to 1948 1936 నుంచి జరిగింది. అది 1936 ఒక్కసారి జరగలేదు, అది ఒక్కసారి కాదు, ఓకే, రకరకాల. అంటే ఏంటంటే బతుకమ్మ ఆడించడం అనేది బాగా ప్రాచుర్యంలో ఉండి బాగా ఎక్కువ ప్లేస్లో బయటకు వచ్చింది మెయిన్ గాండ్లాపూర్, కర్ణాటక దగ్గర గాండ్లాపూర్లో జరిగింది. బసవేశ్వర టెంపుల్ అని ఉంటుంది ఇప్పుడు అక్కడ బసవేశ్వర టెంపుల్ కూడా ఎందుకు ఏర్పడిందంటే, అక్కడ కొంతమంది బ్రాహ్మణులను తల నరికి పాతి పెట్టడం వల్ల వాళ్ళకు గుర్తుగా అక్కడ ఒక స్టాచ్యూ పెడతారు. సో ఆ ఏరియాలో గాండ్లాపూర్ దగ్గర, గాండ్లాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక బతుకమ్మ జరిగింది. తర్వాత ఇక్కడ మోత్కూర్లో, నల్గొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి భువనగిరి కిందకి వస్తుంది. మోత్కూర్లో గడ్డం అమీన్ అని ఒకటి ఉండేవాడు, రజాకార్ నాయకుడు. వాడు ఆ విధంగా చాలాసార్లు బతుకమ్మ ఆడించాడు, ఒక్కసారి కాదు. నగ్నంగా అమ్మాయిల్ని, లేడీస్ని నగ్నంగా మార్చి వెనక నుంచి కర్రలతో కొట్టుకుంటూ బ్యాక్ నుంచి బతుకమ్మ ఆడించాడు. తర్వాత బైరాన్పల్లిలో జరిగింది. బైరాన్పల్లిలో ఊరంతా మగాళ్ళందరినీ చంపేసి వాళ్ళ శవాల చుట్టూ వాళ్ళ భార్యలతో బతుకమ్మ ఆడించారు.
ఇవి బాగా ప్రమోట్ అయ్యి ఉన్నాయి, బాగా బుక్స్లో అక్కడిక్కడ ఉన్నాయి. ఇలా కాకుండా విచ్చలవిడితనంగా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. అట్లా సార్ బ్రిటిషర్స్ కంటే నిజాం పాలనలోనే ఇంత అకృత్యాలు జరిగాయని చెప్పొచ్చా సార్? 100%. 100% నిజాం పాలనలోనే జరిగినాయి, రజాకార్ల హయాంలోనే ఎక్కువ జరిగినాయి, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొందరు ఉన్నారు, నిజాం చాలా మంచోడు, కొందరు మేధావులు ఉంటారు, చాలా గొప్పగా చెప్తారు. ఇప్పుడు ఈరోజు రేవంత్ అన్న సీఎం అయ్యాడు, ఆర్టీసీ బస్సుల్లో కొట్టుకుంటున్నారు. రేవంత్ అన్న వచ్చి ఏమైనా కాపలు ఉండాలా? మరి రేవంత్ అన్న ఎందుకు అంటున్నారు? గవర్నమెంట్ ఎవరు లీడరో, ఎవరు ఎంచుకున్నారో ఆయనే క్వశ్చన్ చేస్తారు. ఆయనే క్వశ్చన్ చేస్తారు. 10 మందిని క్వశ్చన్ చేయలేమనే కదా ఒకరిని పెట్టుకుంది వ్యవస్థలో. అక్కడ అంతే, రాజు అనేవాడు స్ట్రాంగ్గా ఉంటే వ్యవస్థ స్ట్రాంగ్ ఉంటుంది. రాజు అనేవాడు లూజ్ ఇస్తే, రాజు అనేవాడు ఆలోచన విధానమే అలాగా ఉంటే వ్యవస్థ మొత్తం రాంగ్ వెళ్ళిపోద్ది. సో నిజాం పాలనలో అవి ఆ విధంగా జరిగింది. రజాకార వ్యవస్థ ఉంది, ఆ రజాకార వ్యవస్థనే ఈ అరాచకాలు చేసింది. బ్రిటిష్ది ఏముంది, బ్రిటిష్కి కావాల్సింది పన్నులు కావాలి. ఆ పన్నులు వసూలు చేయడం కోసం కొన్ని టార్చర్స్ వాళ్ళు చేశారు. మన దగ్గరికి వచ్చే టైంకి ఏమైపోయింది, బ్రిటిష్కి పన్ను కావాలి, నిజాంకి పన్ను కావాలి. ఉదాహరణగా ఆంధ్ర ఉంది, ఆంధ్ర ఓన్లీ బ్రిటిష్ కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంగ్లీషు కాలేజెస్ పెట్టారు, స్కూల్స్ పెట్టారు, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంది, వాళ్ళు ఎక్కడ వసూలు చేయాలో అక్కడ వసూలు చేశారు. బట్ దాంతోపాటు వీళ్ళకి చదువు వచ్చింది. ఈ ప్రాంతానికి వచ్చే టైంకి ఏమైంది, మా ఉర్దూ చదవాలి, ఉర్దూ నేర్వాలి, ఉర్దూ మాట్లాడాలి, ఉర్దూ అధికార భాష. సో కాబట్టి ఏంటి, ఉర్దూ నేర్చుకోండి. వాళ్ళకేం చెప్పాడు ఇతను, మీకు కావాల్సిన పన్ను నేను ఇస్తా, మీరు నా మీద చేయకండి. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు కానీ అజమాయిషీ చేయలేదు. మన దగ్గర వాళ్ళ వ్యవస్థ ఇక్కడ ఉంది కాబట్టి ఆ మాత్రం తగ్గింది. ఇంకా నిజంగా చెప్పాలంటే వాళ్ళకి భయపడి తగ్గింది, లేకపోతే ఇంకా ఎక్కువ ఉండేది. అందుకనే మీకు అప్పట్లో హిందుత్వ కార్యక్రమాలన్నీ బ్రిటిష్ ఏజెన్సీలు ఉన్న దగ్గర ఎక్కువ జరిగినాయి, లేకపోతే అవి కూడా జరిగాయి కావు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఉంటే వాళ్ళ పోలీస్ వ్యవస్థ అంతా ఉంది కాబట్టి సెక్యూరిటీ ఉంటుందని ఏదైనా పూజలు పునస్కారాలు ఏమైనా జరిగితే అలాంటి ఏజెన్సీలు జరిగినాయి. అందుకని ఇప్పటికి చూడ ఏమైనా ఆర్య సమాజ్ ఉందంటే దాని దగ్గరలో కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక పోలీస్ స్టేషన్ ఉండడమో ఒక బ్రిటిష్ ఏజెన్సీ ఉండడం అప్పటిది జరుగుతాయి. అట్లా ఈ విధంగా ఏమైపోయిందంటే 2 రకాల పన్నులు కట్టడం కోసం, ఇన్కమ్ పెంచుకోవడం కోసం చేయడంతో పాటు ఒకటి, ఎప్పుడైతే రజాకారులకు వదిలేశాడో రాజ్యాన్ని, ఇంకా వాళ్ళ విచ్చలవిడితనానికి వాడికి ఏం కావాలన్నా వాడు ఏమైనా చేయొచ్చు. ఒక ఊర్లోకి వెళ్తే వాడికి కావాల్సింది తీసుకోవచ్చు, వాళ్ళ డబ్బులు లాక్కోవచ్చు, వాళ్ళ ఫుడ్ తీసుకోవచ్చు, అందమైన అమ్మాయిని లాక్కెళ్ళిపోవచ్చు, ఆ మేకల్ని పశువుల్ని ఎన్నిటిని కోళ్ళని తీసుకొని వెళ్ళిపోవచ్చు, వాడికి ఏమైనా చేయొచ్చు. పట్టించుకోలేదు. మీరు వాలంటీర్గా ఉన్నారు కాబట్టి నేను చెప్పిన పని చేసుకోండి, మిగతా మీరేమన్నా చేసుకోండి అంతే. అంటే ఒకటే ఏం అక్కడ నిజాం వ్యవస్థలో రజ్వీ అనే రజాకార్ నాయకుడు రాగానే జరిగింది ఏంటంటే, నిజాంని డైవర్ట్ చేశాడు. ఏమని డైవర్ట్ చేశాడంటే, మనం జస్ట్ 12% ఉన్నాం మన మతం, వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ. మనమంటూ పెరగకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, మాకు స్వాతంత్రం కావాలి, మీరెవరు మమ్మల్ని పాలించడానికి అంటున్నారు, మీ అజమాయిషి మా మీద ఏంటి, జస్ట్ మైనారిటీస్ అంటున్నారు, కాబట్టి మనం పెరగాలి అని. అంటే అతను ఆల్రెడీ 24 ఇయర్స్గా మా సంస్థానం పాలిస్తుంది, మేము మా వంశం పాలిస్తుంది ఈ సంస్థానాన్ని, మేము ఇంత చేసాము, ఇంకా ఈ కాఫీలు మా మీద చలాయిస్తారా? ఒక ఈగో వస్తుంది ఈ మనిషికైనా. చిన్న పోస్ట్ ఉంటేనే ఈగో ఉంటుంది, 200 సంవత్సరాలకు వంశమే పోస్తుంది, ఈగో వచ్చేస్తుంది. స్వతహాగా అతను ఏంటంటే కొంచెం నా మతం నేను అనే ఫీలింగ్ ఉన్నవాడు. అప్పుడు దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన మతంలోకి మారితే చాలు, అప్పుడు మన మాట వింటారు, మన రాజ్యం మనకు ఉంటుంది అని చెప్తే ఓకే, అందరినీ మతం మార్చడం కోసం నువ్వేం చేస్తావు వచ్చేయి అని చెప్పేశాడు. అక్కడ ఇతనికి గ్రిప్ దొరికింది. ఈ మత మార్పిడిని అడ్డు పెట్టుకొని చేయాల్సిన అరాచకాలన్నీ చేశాడు. ఆయనే కదా సార్, కాసిం రజ్వీ.
నేను చాలా వరకు చూసిన వాటిలో కూడా ఇదే ఉంది సార్ మీరు అన్నట్టు ఇందాక. ఆయన ఉస్మాన్ అలీ ఖాన్ అని ఆయన మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఏమో 7th లాస్ట్ నిజాం. ఆయన టైం ఆయనే కదా సార్ బిఫోర్ ఫ్రీడమ్ ఉన్నది. ఆయన పీరియడ్లోనే కాసిం రజ్వీ ఈ అరాచకాలు ఎక్కువ చేశాడు. సో ఆయన ఉన్నప్పుడు మనకి ఉస్మానియా హాస్పిటల్ యూనివర్సిటీ కట్టించాడు, ఇవన్నీ కట్టించాడు. ఆయన మంచోడే, కాసిం వచ్చాకే ఆయన చెడిపోయాడు అన్నది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందమ్మా అంటే ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి. ప్రతి మనిషిలో ఇప్పుడు నాకు ఒక లక్షణం ఉంటుంది. నేను అర్షిని గారు మీకు మంచిదా చెడ్డదా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. నిజంగా స్వతహాగా ఈ ఆట అనేవాడు నాకు మంచి చెడు అంటే ఏంటి, నాకు కావాల్సిన 4 పాయింట్లు ఏదన్నా మీరు ఓకే అంటే మీరు మంచి, ఓకే అనకపోతే చెడు. ఇది కామన్ ప్రతి మనిషిలో, ఎక్కడైనా తీసుకో. ఇంతే మంచి చెడు అంటే వేరే ఏం లేదు. ప్రతి మనిషిలో ఎదుటి మనిషి కావాల్సింది ఇస్తే మంచి, ఇవ్వకపోతే చెడు. ఇది అక్కడ మంచి చెడు ఏంటంటే ఒక రాజుగా 224 సంవత్సరాల వాళ్ళ వంశంలో వాళ్ళ వ్యవస్థను నడిపించడం కోసం, వాళ్ళ అధికారాన్ని నడిపించడం కోసం కట్టడాలు కట్టాలి, పనులు చేయాలి. చేశారు, 100% చేశారు. అక్కడ కేవలం ఎక్కువ మైనస్ ఎక్కడొచ్చిందంటే ఈగోతో వచ్చింది. మాదే అధికారం, మేమే శాసిస్తాం అనే దగ్గర వచ్చింది. నిజానికి ఇతని కంటే ముందు నిజాం 7th నిజాం కంటే ముందు 6th నిజాం మహబూబ్ అలీ పాషా వీళ్ళ నాన్నగారు. ఆయన ఈ ఉర్దూని అధికార భాషగా చేసింది ఈయన కాదు, 7th నిజాం కాదు. కానీ ఆయన మీద వ్యతిరేకత రాలేదు. రీజన్ ఏంటి? అసలు ఆయన మీద వ్యతిరేకత లేదు జనాలకు. రీజన్ ఏంటి? ఇప్పుడు మనం అనుకున్న మంచి అనే అండర్లైన్ ఆయన దగ్గర ఎక్కువ ఉంది. ఆయన జనంలో కలుస్తాడు, జనంతో కలుస్తాడు. నీకేం కావాలా తీసుకో అంటాడు. బోనాల పండుగ వస్తే అలా ప్యాలెస్ ముందే బోనాల పండుగ చేపిస్తాడు. బతుకమ్మ పండుగ వస్తే బతుకమ్మ పండుగ చేపిస్తాడు. చార్మినార్ దగ్గర అమ్మవారి పండుగలు చేపించింది ఆయనే, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో మొహర్రం వస్తే పీర్ల పండుగ చేపిస్తాడు. అతన్ని కలవాలంటాడు, అందరం పబ్లిక్ అంటాడు, పబ్లిక్ని పబ్లిక్ లాగా చూసుకుంటాడు, రాజు రాజులాగా ఉంటాడు. అప్పుడే మూసీలో వరదలు వచ్చి మన దగ్గర మొత్తం కొట్టుకుపోయి అప్పట్లో 30,000 మంది చనిపోయారు. చనిపోతే ఒక సామాన్యుడిలాగా వచ్చి ఒక మట్టిలా కొట్టుకుపోయిన జనాల శవాలను చూసి ఆడ కూర్చొని తల కొట్టుకొని నా జనాలు ఇట్లా చచ్చిపోయారని ఏడ్చాడట. వాడెవడో చచ్చిపోయాడు కాఫీ అనలే అతను, నా జనం చచ్చిపోయారని ఏడ్చాడు. ఇమీడియట్గా అతను ఏం చేశాడు, ఏం చేయాలి, మళ్ళీసారి మన దగ్గర హైదరాబాద్కు వరదలు వస్తే నా ప్రజలు హాయిగా ఉండాలంటే, ఇలాంటి కష్టం రాకుండాలంటే ఏం చేయాలని అప్పట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి ప్లాన్ గీయించాడు. ప్లాన్ గీపిస్తే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మన హుస్సేన్ సాగర్కి ట్యాంక్ బండ్, హిమాయత్ సాగర్కి డ్యాము కట్టి అక్కడి నుంచి మన హైదరాబాద్కి 1,000 చెరువులకి అన్ని లింక్ కెనాల్స్ వేయించి డ్రైనేజ్ వ్యవస్థ చేయించి ఈ లింక్ కాలువల నుంచి చెరువుల నుంచి గ్రామాలకు వాటర్ పోయేటట్టుగా లింకులు ఇచ్చి హైదరాబాద్ని అందమైన సుందరమైన నగరంగా తీర్చిదిద్దింది మహబూబ్ అలీ పాషా. సో కాబట్టి ఉర్దూ అధికార భాషగా చేయాలి ఇవన్నీ ఎవ్వరికి జనానికి లేవు. మాకు మంచి జరుగుతుంది, మేము చేస్తున్నాం, మా రాజు బాగున్నాడు. ఇక్కడికి వచ్చే టైంకి ఏమైపోయిందంటే ఎక్కడైతే ఈగో, నేను, నా రాజ్యం, నా మనుషులు, నా మతం, నా భాష అనే పరిస్థితి వచ్చిందో చెడైపోయాడు. ఇది జరిగింది. అందుకని మంచి చేయలేదంటే మంచి చేశాడు. కాబట్టి నిజాం మంచి చేశాడుగా అంటారు. 7 నిజాంలో ఏ నిజాం మంచి చేశాడు, ఎవరు చేశాడు, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా సరే, ఇందాక మనం అన్నారు కదా అనసూయ గారి పాటలో బతుకమ్మ ఆ సెన్సిటివ్ టాపిక్ డీల్ చేయడం కష్టమే. ఆ పాట మీనింగ్ అదేనా సార్? అంటే వాళ్ళని ఆడవాళ్ళకి పట్ల జరిగిన మీనింగ్ అకృత్యాలు ఉంది, అందులో మీనింగ్ అదే. అయితే ఏంటంటే మనం కొంచెం అక్కడ సినిమాగా ఏం చేసామంటే అక్కడ కొంచెం ఎవరైనా వెతికితే దొరికే మిస్టేక్ ఏంటంటే ఆ పాట ఎలా ఉంటుంది, ఆ పాటలో పోరాడుతున్నట్టు ఉంటుంది. పోరాడుతున్నట్టుగా ఒక ఎమోషనల్ వర్డ్స్ ఉంటాయి. సో బతుకమ్మ ఆడుతుంటే ఏం జరిగిందో మనం హిస్టరీ చదివాం, అది అక్కడ ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ తర్వాత మనం చూడబోతాం. అయితే అది ఎప్పుడు పాడుకున్నారంటే ఆ తర్వాత పాడుకున్నారు.
తర్వాత ఆ ఊయల పాటల్లో వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, మనం ఎదుర్కోవాలి, మనం పోరాడాలి, ఇంకెన్ని రోజులు ఈ బతుకులని పాడుకున్నారు. అందులోంచి తీసుకున్నది ఆ పాట, అలాంటి ఆలోచనల నుంచి తీసుకున్నది ఆ పాట. సార్ స్వాతంత్రం వచ్చింది నిజామ్స్ దగ్గర నుంచి కూడా కోరుకున్నట్టు. తర్వాత ఈ కాసిం అనే ఆయన్ని జైల్లో పెట్టారు. తర్వాత నిజాం ఎలా వెళ్ళిపోయాడు ఆ ఎండింగ్ కూడా చూపించారా సార్? నిజాం అంటే ఒకటి, ఇక్కడ ఎప్పుడైతే విలీనం జరిగిందో ఈ దేశంలో విముక్తి పోరాటానికి విలీనం అనౌన్స్ చేశాడో అక్కడికి సినిమా అయిపోయింది. ఓకే. ఆ తర్వాత హిస్టరీ ఏంటంటే నిజాంకి వీళ్ళు భారత గవర్నమెంట్ ఇతనికి గౌరవంగా చూసింది, నెక్స్ట్ ఇక్కడ గవర్నర్ చేసింది, ఆయన్ని అంతే రెస్పెక్ట్గా చూసి ఎక్కడ తక్కువ చేయలే ఆయన్ని. ఎందుకంటే రాజవంశం అప్పటి నుంచి రాజుగా ఉన్నారు కాబట్టి ఆయన చాలా రెస్పెక్టెడ్ హోదాలోనే చనిపోయారు. నిజాం చనిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా నాకు తెలిసి భారతదేశంలో నిజాం చనిపోతే వచ్చిన మంది జనాలు ఎక్కడ రాలే, ఏ ప్రముఖుడు చనిపోయినా రాలే, అంతమంది జనాలు వచ్చి ఆ గౌరవం ఇచ్చారు వాళ్ళకు. మన భారత గవర్నమెంట్ ఇచ్చింది. ఓకే. బట్ మన సినిమా అక్కడ దాకా ఉండదు. మన సినిమా విముక్తి పోరాటం, విలీన పోరాటం. విలీనం ఎక్కడైతే జరిగిందో అక్కడికి ఎండ్ అయిపోయింది. కానీ ఇదంతా ఒక్క సినిమాలో ఒక 2.5 hours చెప్పాలంటే కష్టంగా సార్. మీకు అనిపించిందా దీనికి నెక్స్ట్ సక్సీడింగ్గా కూడా ఏమైనా చేద్దాము అని? అంటే మామూలుగా ఇక్కడ నేను ఇంతకుముందు చాలా చోట్ల చెప్పాను, ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు అంటే ఈ విషయంలోనే అవుతారు నా సినిమా చూసి. ఎందుకంటే చాలామంది పోరాట యోధులు ఉన్నారు, ఫైటర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇది ఉండొచ్చా, ఆయన ఉండొచ్చా, ఈయన ఉండొచ్చా అనుకుంటారు. వాళ్ళందరూ చూపించిన కష్టం నాకు ఏదైనా 2.5 hours ఉంది. కాబట్టి ఏంటంటే నేను చాలామందిని నేనే అనుకున్న వాళ్ళని స్క్రిప్ట్ చేసేటప్పుడు నాకు చాలామంది తెలుసు కాబట్టి ఇతన్ని పెడదాం, ఇతని క్యారెక్టర్ పెడదాం, ఇతని పెట్టలేకపోయా, చాలా పక్క పెట్టాల్సి వచ్చింది. నాకు అవకాశం లేదు. నిజానికి ఆ క్యారెక్టర్లో చాలా దమ్మున్నా కూడా, మనకు నిజంగా సినిమాటిక్గా చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా నా రన్లో నాకు అవకాశం దొరకలే కొన్ని. సో కాబట్టి అతని వారసులున్నా అతని అభిమానులున్నా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సో ఒకనొక టైంలో 2 సినిమాలు చేద్దామా అనిపించింది, 2 part 1 part చేద్దాం. అయితే ఏమవుతుందంటే అది అన్ని టార్చర్ ఇదే ఉంటుంది. వాళ్ళు పెట్టే కష్టాలే ఉంటాయి. ఏమన్నా ఒకటి జనం వెక్స్ అయిపోతారు. నా దగ్గర మెటీరియల్ ఉంది, మెటీరియల్ లేకపోలేదు, కానీ వద్దు అనవసరంగా అంత టార్చర్ పెట్టి మళ్ళీ చూపించడం, ఇంకెంత చూపించినా టార్చర్ పెట్టే విధానం మారుతుంది, టార్చర్ అదే ఉంటుంది. అందుకని ఇంకోటి ఏంటంటే మనం ఓవరాల్గా రజాకార వ్యవస్థను చెప్తున్నాం కాబట్టి పోరాట యోధుల చరిత్ర అందరిది చెప్పాలనేది మన మోటో కాదు కాబట్టి ఒక సినిమాలోనే ఫినిష్ చేద్దాం, తర్వాత ఫిక్స్ అయ్యాం ఇంకా. ఓకే సార్. ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఇప్పుడు గతించిపోయి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీని ఎవరి దగ్గర కలవడం, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగిందా సార్? తీసుకున్నాం. మన దగ్గర మన సినిమాలో దాదాపుగా అంటే ఒకరిద్దరితో పేర్లు చెప్పను, నేనే జర్నీ చేసిన 2-3 సంవత్సరాలు ఫ్రీడమ్ ఫైటర్స్కి చెందిన ఫ్యామిలీతో కాదు, వాళ్ళతోనే, ఫైటర్స్తోనే. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను జర్నీ చేస్తున్నా. ఆ పేర్లు ఇప్పుడు చెప్పను, అప్పుడు చెప్తాను. కాబట్టి ఏంటంటే వాళ్ళ గురించి మొత్తం నాకు తెలుసు. సరదాగా మాకు కూర్చొని మాట్లాడి అట్లా చెప్పేవాళ్ళు కాబట్టి అది నాకు తెలుసు పెద్దలుగా. కొందరిని ఫ్యామిలీస్ని కలిసాం. మరి ఒక ఫ్యామిలీ అయితే నిజంగా ఎంత విచిత్రం అంటే, ఒక ఆయన కూతురు, ఒక ఫ్రీడమ్ ఫైటర్ కూతురు, ఆవిడకి ఇప్పుడు 65 years ఉంటాయి. ఒక 6 daysలో ఇక షూటింగ్కి వెళ్తాను అనగా కలిసింది ఆవిడ. అప్పటిదాకా ఆవిడ ఎక్కడుంటో తెలియదు, ఏంటో తెలీదు. ఆయన పేరు తెలుసు, పేరు తెలుసు తప్ప వాళ్ళ క్యాస్ట్ ఏంటి అంటే, క్యాస్ట్ ఎందుకు అనాల్సి వస్తుందంటే డ్రెస్సింగ్ స్టైల్కి. ఓకే. అతను డ్రెస్సింగ్ ఏం చేయాలని సరే సో అండ్ సో పేరు వస్తుంది, అది శివుడి పేరుతో ఉంది దగ్గరగా, వీళ్ళేమో అలానేమో శివభక్తి అట్లా అనుకుని ఏదో ప్లాన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాదు అని తెలిసి ఇంకొకటి అని తెలిసిన తర్వాత వాళ్ళ భార్య, ఆ ఫైట్లో వాళ్ళ భార్య ఉంటుంది, చిన్న బాబు ఉంటాడు, ఇలా జరుగుతుందని మొత్తం డిజైన్ చేసుకున్నాక ఒక 6 days ఉందనగా ఆవిడ వాళ్ళ అమ్మాయి ఉన్నారు అని తెలిసి. నిజానికి ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు మనం మంచి మేధావిగా అనుకునే మీ అందరి పేరు చెప్తే తెలిసి అతని దగ్గర నుంచే వచ్చింది. ఆయన రాసిన బుక్లో ఉంది, ఇంకొకరు చెప్పిన బుక్లో ఉంది. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకు బాబు ఉన్నాడు, చిన్న అబ్బాయి ఆ ఫైట్లో చనిపోయాడు అని చెప్పారు కదా, అది రాంగ్. లేదు, అసలు బాబు లేడు. అంటే ఈవిడికి బ్రదర్, ఈవిడికి బ్రదర్ ఉన్నాడు. ఆ భార్య వేరు, వీళ్ళ మదర్ వేరు. ఓహో
ఆ భార్య అక్కడ ఫైట్లో చనిపోయిన తర్వాత ఆవిడ నెక్స్ట్ వీళ్ళమ్మని చేసుకున్నాడు ఆయన. అయితే ఆ పెద్దమ్మకు బాబు లేడు అనేది అక్కడ తెలిసింది మాకు. అప్పటిదాకా నేను ఇంకో రకంగా డిజైన్ చేసుకున్నాను, నాకు తెలిసిన హిస్టరీ ప్రకారం. లాస్ట్ మూమెంట్లో తెలిసింది. అయితే ఇంకా ఆవిడ ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఆవిడ పాటలు పాడి వినిపించారు, మా నాన్న ఇలా పాడేవాళ్ళు, మా నాన్న మీద ఇలా పాడేవాళ్ళు జనాలు అని చాలా ఇన్ఫర్మేషన్. అమ్మా ఇదే పెద్ద హిస్టరీ అయ్యేటట్టుంది బాబు. కానీ అట్లా లాస్ట్ మినిట్లో ఇంకొకరేమో వాళ్ళ నాన్న బుక్కే ఇచ్చారు. మా నాన్న బుక్ అండి, మా నాన్న రాసిందే ఈ బుక్, మీరు ఆయన రాసిందే కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది చదవండి అని. ఒకరేమో అసలు నన్ను ఎక్కడ బయట పెట్టొద్దు బిడ్డ, నేను అన్నీ చెప్తాను కానీ పాపం పెద్ద ఆవిడ ఇలా సారి ఇక్కడ లేపి ఇక్కడ పెద్ద మరక ఉంది, నువ్వు నా కొడుకులు అంటాడు బిడ్డ అని చూపించింది. ఇక్కడ కోసారు ఆవిడని కూడా, చిన్న పిల్లప్పుడు కోసారట. అంటే ఆవిడ కసి, అంటే రజాకారులు. ఆవిడ పెద్ద ఆవిడ అంటే అప్పుడు చిన్నపిల్ల మెచ్యూర్ అవ్వలేదు, ఏం చెయ్యలేరు, వాడు కసి ఆగదు, ఆడపిల్ల కూసాడట ఇట్లా. అంటే చూడు ఎంత ఇంకా కూతురు వచ్చేస్తాయి మనకి. ఆవిడ ఇట్లా బిడ్డ నన్ను ఇట్లా టార్చర్ పెట్టారు బిడ్డ. రెండోసారి మా అమ్మ తీసుకెళ్ళి మా ఇంటి వెనక అండర్ గ్రౌండ్ ఉండేది, అన్ని కర్రలు వేసి ఉండేది, ఆ కట్టెల కిందకి వెళ్ళిపోతే పూల కట్టెలు అనుకునే వాళ్ళు బిడ్డ. దాని కింద ఒక అండర్ గ్రౌండ్లో దాక్కునే వాళ్ళం మేము. ఇంకా దీపం పెట్టుకునేది లేదు, ఊరు బయట గుర్రం చప్పుడు వస్తుందంటే దీపాలని ఊదేసేవాళ్ళం, ఊది అందులోకి వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళ పురుగులు ఉంటాయి, ఆ పాములు ఉంటాయి, ఏం పండుకునేది లేదు. తెల్లందాకా మేము పండుకునే వాళ్ళం. అట్లే తెల్లారినాక కోళ్ళ సప్పుడు వస్తే అప్పుడు లేచి బయటకు వచ్చేటోళ్ళం అని కొన్ని అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వారసులు. ఇంకా కొన్ని మెయిన్ ఇది ఏదైతే సర్దార్ పటేల్ ఇది ఉందో ఇది అన్ని బుక్స్లో ఉంది మనకు, ఓకే, అథెంటిక్ బుక్స్లో ఉంది. సార్ దీని మూవీ ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ గారు, ఆయన కూడా చాలా ఇంటర్వ్యూస్లో చూస్తే ఆయనకు కూడా స్పష్టత చాలా కరెక్ట్గా నేను చెప్పాలనుకున్న దాన్ని నేను డిఫెండ్ చేసుకునేంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర కూడా, అంటే అలాంటి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ని చూడడం చాలా అరుదుగా అనమాట ఇండస్ట్రీలో. వారితో మీకు పరిచయం ఎలాగా, ఈ కాన్సెప్ట్ మీరు అనుకున్నారా లేకపోతే అక్కడి నుంచి ప్రపోజల్ వచ్చింది, ఒకసారి దాని గురించి చెప్పండి. మామూలుగా నారాయణ రెడ్డి గారికి సినిమా చేయాలని ఆలోచన లేదు, నాకు నారాయణ రెడ్డి గారితో సినిమా చేయాలని ఆలోచన లేదు. మేమిద్దరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, నాకు ఒక అన్న లాంటి వాడు ఆయన. రెగ్యులర్గా మేము పార్క్ అయితే ఎక్కువ ఉంటారు ఆయన, సరదాగా కలుస్తుండడం, నాకు షూటింగ్ అయిపోగా అటు వెళ్తూ ఉండడం అట్లే ఉంటుంది. ఆయన ఏ రోజు కూడా సినిమా చేద్దామని లేదు, నేను ఏ రోజు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా సినిమా చేద్దాం అనలేదు. లేదు. తర్వాత ఒకరోజు మాది ఆయనది ఒకటే డిస్ట్రిక్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్. మా ఊరికి వాళ్ళ ఊరికి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. సినిమా టాపిక్ వచ్చినప్పుడు మన దగ్గర చాలా హిస్టరీస్ ఉన్నాయి కదా, అవి ఎందుకు చేయకూడదు అంటే చేయొచ్చు సార్, బట్ చేయాలనగానే మన దగ్గర ఏముంటుంది, మెయిన్ సాయుధ పోరాటం అనేది గుర్తుకొస్తుంది. సాయుధ పోరాటం అనగానే మళ్ళీ దొర పెద్దరికం, ఇక్కడ బానిసలు ఎవడో రావడం, ఇవన్నీ జరిగినాయి చాలా వచ్చినాయి. అంటే పేర్లు మార్చి చేసినా ఇంకో రకంగా చేసినా ఇలాంటివన్నీ వచ్చేసినాయి. కానీ కథలు మాత్రం చాలా ఉన్నాయి, కథగా తీసుకుంటే బాగా ఉంటుంది అన్నప్పుడు ఏదన్నా ఒకటి చేద్దాం మనం అని అంటుండేవాడు. నేను దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకునేవాడిని కాదు. ఒకసారి ఖచ్చితంగా మనం చేయాల్సిందే ఒక సినిమా అంటే అప్పుడు నేను అయితే ఒక పని చేద్దాం, రజాకార వ్యవస్థ చేస్తాను అన్నాను. చేయొచ్చా అన్న, చేయొచ్చు, ఇలా ఉంటుంది, మనకు తెలియదే ఉంది, అందుకైతే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఎంతలో చేయొచ్చు అన్నారు. అది చెప్పడం కష్టం అంటే సో అమౌంట్లో చేయొచ్చా అన్నారు. చేయొచ్చండి, అయితే ఇది పీరియాడిక్ తీసుకున్నప్పుడు ఇప్పుడు షర్ట్ కావాలంటే టక్కున మీ షర్ట్ నా షర్ట్ పెట్టి పంపించేస్తాం, మామూలు సబ్జెక్ట్ అయితే. అక్కడ కాగానే ఆ టైంలో ఎలా ఉంది, ఎలా వేసుకున్నారు, ఇవన్నీ చూసుకొని చేయాల్సి వస్తుంది. 10 రూపాయలు అనుకునేది 100 రూపాయలకి వెళ్ళిపోద్ది, అది మన చేతిలో ఉండదు, మనం ప్లాన్ చేసుకున్నా ఉండదు. అన్న తర్వాత ఒకసారి ఆలోచన పడడం, నేనే వద్దులేండి మనం చేయకపోవడమే బెటరు, మనం రీచ్ అవ్వలేము. ఇంకో సెకండ్ పాయింట్ కూడా చెప్పాను నాకు, ఈ సబ్జెక్ట్ అనగానే మనకు పెద్ద హీరోలు ఎవరు రారు, దీనికి పెద్ద హీరోలు అయితే బాగుంటుంది ఎవరైనా వస్తే, లేదు అంటే చిన్న వాళ్ళతో చేయొచ్చు బాగుంటుంది, కానీ అంత బడ్జెట్ ఎక్కువ అవుతుంది, మనం భరించగలగాలి. ఇవి అని నేనే అతన్ని డిస్కరేజ్ చేశాను. ఒకసారి ఏమైందో తెలియదు, తక్కువ నేను తిరుపతికి వచ్చా ఇప్పుడని ఫోన్ చేశారు. చెప్పండి సార్ అన్న, మనం సినిమా చేస్తున్నాం సార్. అదే లేదండి మనం చేద్దాం, మీరు ఇమీడియట్గా ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించండి అన్నారు.
అనగానే సరే అండి టైటిల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీరు మెంబర్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి అనగానే నాకేం తెలీదు. నేను వచ్చేలోపు, నేను తిరుపతి నుంచి వచ్చేలోపు నేను వెంకటేశ్వర స్వామి ముందు గర్భగుడికి ముందు నిలబడి మాట్లాడుతున్నా, ఫోన్ చేస్తున్నా, మీకు నాకు ఎందుకో ఇక్కడికి వచ్చినాక చేయాలనిపించింది, మీరు రిజిస్ట్రేషన్ చేసి పెట్టండి అనగా సరే పేరు చెప్పండి అనగానే సమర్వీర్ మా మనోడి పేరు, ఆ పేరు పెడదాము సరే అని ఇమీడియట్గా ఒకరిని పిలిచి సమర్వీర్ క్రియేషన్స్ అని బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించి టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత వచ్చిన తర్వాత అసలు ఏంటి ఇలా ఉంటుంది మరి ఇదని అంటే సరే దిగుదాం పర్లేదు అన్నారు. సరే మరి మీరు బ్యాక్ స్టెప్ వేయొద్దు, ఎందుకంటే ఇది నేను ఇలాంటిది టేకప్ చేయాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని. ఇప్పుడు అసలు ఈ సినిమాకి మనం అనుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ అప్పుడే చెప్పారు, ఇన్ని రకాలుగా ఉంటాయి, మీరు స్ట్రాంగ్ ఉంటారని నాకు భయం ఏం లేదు, మీరు స్ట్రాంగ్ ఉంటారని నాకు భయమే లేదు, నేను భయపడాలి, మీరు డబ్బులు పెడతారు, పాలిటిక్స్ చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటారు, ఇంకోటి చేసుకుంటారు, నాకు అలా కాదు, నాకు లైఫ్ స్టార్ట్ అవుతుంది, అయినా నేను స్టెప్ తీసుకుంటా, నేను స్టెప్ తీసుకున్నాక మీరు వెనక చేశారంటే నేను బుక్ అయిపోతుంది, లేదు లేదు చేద్దామన్నారు. అట్లా దిగాం. అట్లా ఇద్దరు డిస్కషన్లోంచి వచ్చింది, అది ఒక్కసారి అనుకున్నది కాదు. అందుకని ఏంటంటే ఆయన కూడా అక్కడే పుట్టి పెరిగినవారు కాబట్టి ఆ హిస్టరీ మీద ఆయనకు బాగా అవగాహన ఉంది. కోర్స్ ఆయనకు కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి, నాకు కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి. మనం దీని మీద చేద్దాం అనుకున్నప్పుడు ఒక దగ్గరికి వస్తాం. ఇంకోటి వాళ్ళ తాతగారు కూడా ఫ్రీడమ్ ఫైటర్, ఆయన పేరు ఈయన పేరే, వాళ్ళ తాతగారి పేరు ఈయనకి పెట్టారు, గూడూరు నారాయణ రెడ్డి గారు, లేట్ గూడూరు నారాయణ రెడ్డి గారు. సో మా తాతగారు కూడా నాకు చాలాసార్లు చెప్పేవాళ్ళు, మా ఊర్లో కూడా ఇలాంటి జరిగిన ఇన్సిడెంట్స్. వాళ్ళ ఊరికి దగ్గరలోనే మస్తాలపల్లి అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో మత మార్పిడి మీద చాలా పెద్ద ఇది జరిగింది. తర్వాత మనకు బీబీనగర్ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఆ రైల్వే స్టేషన్కి పెద్ద హిస్టరీ ఉంది. ఆ రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద గొడవలు జరిగినాయి అప్పట్లో. ఆ తర్వాత బీబీనగర్ బ్రిడ్జ్ ఉంటుంది ఒకటి, అంటే ఇప్పుడంతా బైపాస్ అయింది కాబట్టి తెలియట్లేదు, కానీ ఆ బ్రిడ్జిని అప్పుడు నిజాంలో కూలగొట్టారు, ఇండియన్ ఆర్మీ రాకుండా ఆపడం కోసం. రోడ్డు అదేనా సార్ బ్రిడ్జ్ కూలగొట్టింది, పక్కకు ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఇండియన్ ఆర్మీ రాకుండా కూలగొట్టారు. ఇవన్నీ ఇన్సిడెంట్స్ వాళ్ళ ఊరు చుట్టూ జరిగిన చాలా అతను తెలిసినవి కూడా ఉన్నాయి. అట్లా ఇద్దరం కలిసి స్టెప్ తీసుకున్నాం, అనుకున్నట్టుగా చేయగలిగాం లక్కీలో. అది డైరెక్టర్గా మీరు ధైర్యం చేశారు, ప్రొడ్యూసర్గా ఆయన ధైర్యం చేశారు. బట్ యాక్టర్స్ విషయానికి వస్తే వాళ్ళు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి యాజ్ ఎ డైరెక్టర్ మీరు కూడా, బట్ మీకు ఒక స్టాండ్ ఉంది, మీరు నేను చెప్పాలనుకున్నాను. బట్ యాక్టర్స్కి వాళ్ళని ఒప్పించడం అనేది, చేయడానికి వచ్చిన ప్రతి వాళ్ళు కథ చెప్పగానే మేము చేస్తాం అన్న వాళ్ళే తప్ప భయపడ్డ వాళ్ళు ఎవరూ లేరు. అనసూయ గారు ఆవిడ అసలు ఫస్ట్ చెప్పగానే ఫీల్ అయిపోయి ఏడ్చేసి, ఇంత జరిగిందా, ఇంత మ్యాటర్ ఉందా, ఇంత ఉందా అని 10 minutes కలుద్దాం సార్ అన్న ఆవిడ 2.5 hours మాట్లాడుకుంటూ కూర్చున్నారు నాతో. అది అయిపోయింది, ఆవిడ కమిట్ అయ్యారు, షూటింగ్ చేశారు, ఆవిడ సాంగ్ రిలీజ్ అయింది, అయిపోయింది కదా, అంతతో ఆగిపోవాలి కదా. మళ్ళీ సెకండ్ సాంగ్ పూతుగడ్డ మీద సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత లైవ్ వస్తుందట, ఆవిడ ఫోన్ చేస్తున్నారు, ఫోన్ మిస్డ్ కాల్ వస్తుంది. బయటకు వచ్చినాక ఏంటమ్మా ఏంటంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, ఇంత ఉందా, మనం ఎందుకు ఇంతవరకు గుర్తించలేదు, ఎవ్వరు గుర్తించట్లేదు, దీన్ని తప్పంటారు ఏంటి అంటే అస్తిత్వం గురించి చెప్తే కూడా తప్ప అంటే ఎట్లా అని మళ్ళీ అంత ఇన్వాల్వ్ అయిపోయారు ఆవిడ. ఎందుకంటే నిజంగా స్వతహాగా అనసూయ గారి ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. తెలంగాణలో భూదాన్ పోచంపల్లిలో తను పుట్టింది, నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో. భూదాన్ పోచంపల్లిలో 100 గడపల ఇల్లు ఎవరిది అంటే వాళ్ళదే, వాళ్ళ ఇంటికి 100 గడపలు ఉంటాయి. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. ఇక్కడ మనం ఏదో సరదా సీన్లు చూసి ఏదో అనుకుంటున్నాం, కానీ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి, పెద్ద హిస్టరీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన, ఊరు నుంచి వచ్చిన అమ్మాయి. సో ఆ బ్లడ్ ఉంది తనలో, ఆ ఆవేదన ఉంది, కాబట్టి అందుకే చెప్పిన ఈజీగా కనెక్ట్ అయింది. చాలా ఎక్కువ, అందరికంటే ఆవిడ ఎక్కువ కనెక్ట్ అయింది, ఆవిడే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయింది. కాబట్టి నాకు ఆ సాంగ్ అంత అవుట్పుట్ వచ్చింది. నాకు ఆ సాంగ్ చూసి పెద్ద వాళ్ళు, పెద్ద ఛానల్స్ సీఈఓలు కూడా ఫోన్ చేసి పర్ఫెక్ట్ చేసింది అనసూయ అన్నారు. అప్పటిదాకా అనసూయని వ్యాంపిష్ క్యారెక్టర్స్ అలా తిట్టిన వాళ్ళు కూడా ఈ రోజు నుంచి నేను అనంతల్లి నేను కొత్త అనసూయని చూస్తామన్నారు. అర్థం చేసుకున్న జనం ఉన్నారు, అర్థం చేసుకున్న మేధావులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఆవిడ ఇన్వాల్వ్ అయ్యారు. అది సెట్లో కూడా అలాగే ఆవిడ ఏడవడం, ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది 100%. అది ఆ సాంగ్ 5 nights చేశాము, 5 nights అట్లే ఉండిపోయారు ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయింది. అంటే మనకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది కదా, మనకు ప్రాక్టికల్గా ఇలా చేయమని మనం చెప్పి చేసిన దానికి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఫుల్ ఇన్వాల్వ్మెంట్, తను టోటల్గా సాంగ్ నేర్చుకోవచ్చింది, ఆ బిట్ట ఈ బిట్ట అని చేసేసింది. ఇంకా మీకు సాంగ్ కొంతనే వచ్చింది,
సాంగ్ నెక్స్ట్ పార్ట్లో మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, అలాంటి సిచ్యువేషన్ సీన్స్ ఉంటాయి కదా, అవును. అవి చేసేసారు ఆవిడ, నిర్మోహమాటం చేసేసారు. చేస్తేనే కదా సార్ జనానికి రీచ్ అయ్యేది, మనం చేద్దాం కదా అని చేశారు. అందరు ఆర్టిస్టులు అందరూ, కొందరు కొత్త ప్రొడక్షన్ హౌస్ కొత్త డైరెక్టర్ని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు, కానీ చేయకుండా కథగా ఆలోచించిన వాళ్ళు, కంటెంట్గా ఆలోచించి భయపడ్డ వాళ్ళు ఎవరు లేరు. గ్రేట్ టాకింగ్ టు యూ. ఇంకా చాలా తెలుసుకోవాలని, బట్ మూవీలో చూసి తెలుసుకుంటాం. మీరు ఇందాక మన స్టార్టింగ్లో అన్నట్టు చాలామందికి ట్రైలర్ టీజర్ నచ్చింది కానీ బయటకు వచ్చి మాట్లాడలేదు. మేబీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎన్నో లక్షల కోట్ల మంది చూస్తారు, బట్ బయటకు వచ్చి మాట్లాడకపోయే సిచ్యువేషన్ ఉండొచ్చు యాక్చువల్ మూవీ చూసిన తర్వాత. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఇలాంటి ఎన్నో నిజాలు బయటకు తీసే సినిమాలే తీయండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్.